ఏపీ అసెంబ్లీని ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ నరసింహన్ తిరిగి ఆయన అనుమతి ఇచ్చాకే శాసనసభ సమావేశాలు జరుగుతాయి. అయితే గవర్నర్ అసెంబ్లీని ప్రోరోగ్ చేసిన కారణంగా వైఎస్ఆర్సీపీ అవిశ్వాస తీర్మానం పెండింగ్ లో పడిపోయింది. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. గుడ్ ఈవినింగ్ సతీష్, చెప్పండి, అసెంబ్లీని ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్ శాసనసభను ప్రోరోగ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ ఉదయం ఈ బులెటిన్ విడుదలైంది. దీనికి సంబంధించినంత వరకు సాధారణంగా శాసనసభ సమావేశాలు సైన్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినట్టు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఆ కోరిక మేరకు గవర్నర్ నరసింహన్ ఈ ఉత్తర్వులు జారీ చేస్తారు. ఇప్పుడు కూడా అదేవిధంగా సైనడ్ అయిన 22వ తేదీన అసెంబ్లీ సైనడ్ అయింది. ఇప్పుడు ఇవాళ 15 రోజుల తర్వాత ఇవాళ ప్రోరోగ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే సాధారణంగా ఆర్డినెన్స్లు జారీ చేసుకునే వీలు కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా సైనడ్ అయిన తర్వాత శాసనసభను ప్రోరోగ్ చేస్తూ ఉంటాయి. గతంలో చాలా నెలల పాటు కూడా పెండింగ్ లో ఉన్న ఆ ఇష్యూస్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం 15 రోజుల వ్యవధిలోనే ప్రోరోగ్ చేశారు. అయితే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఈ అంశాన్ని తప్పుపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే శాసనసభ 22న నిరవధిక వాయిదా పడిన తర్వాత మరుసటి రోజునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు స్పీకర్ కోడెల శివప్రసాద్ పైన అవిశ్వాస తీర్మానం ఇవాళ నిర్ణయించిన అవిశ్వాసానికి సంబంధించిన నోటీసు కూడా ఇచ్చారు. అప్పట్లోనే స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా ఆ నోటీసు నాకు అందింది, దానిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం అనుకున్నారు. అయితే శాసనసభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా 15 రోజుల్లో తమకు సంబంధించినంత వరకు మళ్ళీ సమావేశం నిర్వహిస్తారు, అవిశ్వాసంపై చర్చ జరుపుతారని ఆశించారు. అయితే ఇప్పుడు ప్రోరోగ్ చేసినందువల్ల మళ్ళీ గవర్నర్ శాసనసభ సమావేశాలకు అనుమతి ఇస్తే గానీ శాసనసభ సమావేశం నిర్వహించే అవకాశం లేదు. అంటే ప్రస్తుతం ఎప్పుడైతే శాసనసభ ప్రోరోగ్ అవుతుందో అంత ముందు ఉన్నటువంటి నోటీసులన్నీ కూడా నల్లని వేడయ్యే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ ఈ అవిశ్వాసానికి సంబంధించి ఇప్పట్లో చర్చ జరిగే అవకాశం లేదు. మళ్ళీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి చివరి వారంలో కానీ మార్చి మొదటి వారంలో కానీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రారంభమైనప్పుడు మాత్రం మళ్ళీ ఇంకొక దఫా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు నోటీసులు ఇచ్చిన తర్వాత తీసుకోవాల్సిన అవిశ్వాసం టేకప్ చేసే అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఇది ఖచ్చితంగా ప్రోరోగ్ చేయడం అనేది అధికార పార్టీ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయం, నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయం. ఆ రోజు ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ చేసేటప్పుడు ఏకపక్షంగా చేశారు. నిబంధనలకు విరుద్ధంగా 340 సబ్ క్లాస్ 2 ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే కమిటీకి సిఫార్సు చేయకుండా ఏకంగా ఏడాది పాటు సస్పెండ్ చేయడం అనేది సమంజసం కాదని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభలోనే రూల్ పొజిషన్ వినిపించి చెప్పినప్పుడు కూడా ఇప్పటికి కూడా ఆ నిర్ణయాన్ని తీసుకొని ఇప్పటికే దానిపైన వివాదం నడుస్తూనే ఉంది. మరోవైపు స్పీకర్ అప్పుడు జరిగిన వివాదాలు, అసెంబ్లీ వీడియో లీకేజ్ పై కమిటీ విచారణకు మండల బుద్ధప్రసాద్ నేతృత్వ కమిటీని కూడా వేశారు. సో ఇవన్నీ నేపథ్యంలో కాంట్రవర్సీ ఉన్నప్పుడు ఇవాళ శాసనసభ ప్రోరోగ్ అవడం అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. అవిశ్వాసాన్ని టేకప్ చేయకుండా ఏ విధంగా ప్రోరోగ్ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? కానీ నిబంధనల ప్రకారం అయితే గవర్నర్ శాసనసభను ప్రోరోగ్ చేసిన తర్వాత మళ్ళీ గవర్నర్ అనుమతి ఇచ్చి శాసనసభ సమావేశాలు నిర్వహించమని చెప్పేందుకు కూడా జరిగే అవకాశం లేదు. సో అవిశ్వాసంపై చర్చ కూడా ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. మళ్ళీ బడ్జెట్ సమావేశాల తర్వాత మాత్రమే ఈ చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మళ్ళీ నోటీసులు కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుందని మనం భావించవచ్చు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఈ దాన్ని తప్పు పడుతున్నారు. విష్ట